జనగామ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తూము నీళ్లను పంట పొలాలకు విప్పడంతో దాదాపు 200 ఎకరాల్లో పంట పొలాలకు నష్టం వాటిల్లింది. జనగామ గ్రామ శివారులో తూము కింద దాదాపు 350 ఎకరాల్లో వర్షాకాలం ఏసంగి 2 పంటలను రైతులు పండించుకోవడం జరుగుతుందని కాగా సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తూము నీళ్లు విప్పడం మూలంగా పంట పొలాల్లో నీరు చేరి 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వరి కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నీరు వచ్చింది. అలాగే తూము నీళ్లను విప్పి పంట నష్టంకు కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని రైతులు పోలీస్ అధికారులను కోరారు. రాముడ మండలం జనగామ గ్రామంలో దాదాపు సిరుపారక కింద 350 ఎకరాలు పంటలు పండించుకుంటున్నాము. వర్షాకాల పంట, వేసవి పంట పంటలు జరుగుతున్నది. అయితే ఇక 3-4 రోజులలో కోతలు కోసుకునే టైంలో ఒకతను ఇద్దరు రైతులు తెలియకుండా అతన్ని నీళ్లు ఇవ్వడం జరిగినది. దానివల్ల మొత్తం వరద పారి పొలాలన్నీ కూడా నీటి మట్టం తయారైనాయి. ఇప్పుడు కోసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల రైతులందరూ నష్టపోయారు. కాబట్టి దాదాపు చేతికొచ్చిన పంటను నష్టపోవడం వలన ఇప్పుడు వీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 నెలలు 5 నెలలు పంట పండితే చేతికి వస్తుంది. అలాంటిది 4 నెలలు కష్టపడితే కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత అంటే దాదాపు 10,000 రూపాయల నుంచి 15,000 వరకు మాత్రమే. అలాంటిది ఇప్పుడు దాదాపు మొత్తం కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే అతను ఎవరైతే నీళ్ళు ఇడిచాడో అతను దుర్మార్గంగా దుష్టచర్యగా రైతులకు నష్టపరిహారం చేసిండో అతన్ని శిక్షించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్